ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. భుజమా 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 ఆగమ్మా. సార్ జాగ్రత్త సార్. డాడ్ భుజమా ఎమ్మరు డాడీ భుజమా ఏమండి డాడీ సార్ భుజమా 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 డాడ్ సార్ భుజమా భుజమా డాడ్ భుజమా 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 అయ్యో ఏమైందమ్మా? అమ్మ భుజమా పట్టుకోండి లోపలికి తీసుకెళ్దాం. జాగ్రత్త. బుజ్జమ్మ బుజ్జమ్మ బుజ్జమ్మ. అయ్యో రాథోడ్ భుజమా సార్ భుజమా భుజమా ఏంటి సార్ ఇది? ఏదో టార్గెట్ చేసినట్టుగా ఆ రాకాసి రాబందు బుజ్జమ్మని అలా ఎత్తకెళ్ళింది. బుజ్జమ్మ సార్ మన బుజ్జమ్మని ఎలా సేవ్ చేయాలి సార్? పక్కన ఏదైనా ఫారెస్ట్ గానీ కొండ ప్రాంతం గానీ ఉందా? రాథోడ్ ఒకసారి చెక్ చేయి. ఆవిడ జాగ్రత్తగా చూసుకో. సరే మేడం, అలాగే. సార్ పక్కనే పెద్ద కొండ ఉంది సార్. ఆ కొండపైన రాబందు గూడు కట్టుకొని ఉంటుంది రాథోడ్. బుజ్జమ్మన రాబందు తన గూడు దగ్గరికి తీసుకెళ్ళి ఉంటుంది. అయ్యో బుజ్జమ్మ గూడుకెందుకు సార్? తన పిల్లలకు ఆహారంగా ఇవ్వడానికి. సార్ అంటే అంటే ఆ రాకాసి రాబందు బుజ్జమ్మని తన పిల్లలకు ఆహారంగా ఇవ్వబోతుందా? అయ్యో దేవుడా బుజ్జమ్మ. సార్ రాథోడ్ త్వరగా నువ్వు ఎయిర్ ఫోర్స్ కి ఫోన్ చేసి హెలికాప్టర్ ని రమ్మని చెప్పు.
అలాగే ఫైర్ ఇంజిన్ కూడా రావాలి. ఫ్రంట్ బెటాలియన్ ఇమీడియట్గా ఆ కొండ దగ్గరికి వెళ్ళమని చెప్పు. అంబులెన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో రావాలి. బుజ్జమ్మని సేవ్ చేయాలి మనం. రాథోడ్ చెప్పావా? సార్ హెలికాప్టర్, అంబులెన్స్, ఫైర్ ఇంజన్ బయలుదేరాయంట సార్. మన బెటాలియన్ కూడా వస్తుంది సార్. నీ చేతుల్లో ఏదీ లేదు, ఏమీ చేయలేననుకున్నప్పుడు ఆ దేవుణ్ణి వేడుకో. దేవుడు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. డాడ్, బుజ్జమ్మ క్షేమంగా ఉండాలని నేను వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించొస్తాను. అంజు జాగ్రత్త. దేవుడా, వినాయక, ఎలాగైనా సరే మా బుజ్జమ్మని కాపాడు. ఆ రాకాసి రాబందు మా బుజ్జమ్మని ఎత్తుకెళ్ళిపోయింది. అక్కడి నుంచి మా బుజ్జమ్మ తిరిగొచ్చేలాగా నువ్వే చెయ్యాలి. నీకు గుంజీలంటే ఇష్టం కదా. మా బుజ్జమ్మ క్షేమంగా ఉండాలని నేనిప్పుడే గుంజీలు తీస్తాను.